నందిగామ దగ్గర గండపల్లి ప్రాంతానికి వచ్చాను స్వామి. స్వామి మీరు చూడండి, ఇక్కడ ఏం చేశారు అంటే, ఇక్కడ ఈ పిల్లర్స్ కాంపౌండ్ వాల్‌కు పిల్లర్స్‌కి సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈ కార్నర్స్‌కి పిల్లర్స్‌కి సపోర్ట్ ఇస్తే ఈ ఏరియా కట్ అయిపోతుందండి. ఇలా ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు దీనివల్ల ఈ ఏరియా కట్ అయిపోయింది, తగ్గిపోయింది. అదేవిధంగా ఆ నైరుతికి కూడా ఇచ్చారు. సో, ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ కూడా ఈశాన్య దిక్కు కూడా ఇచ్చారు. ఈ ఈ కార్నర్‌కి పిల్లర్స్ సపోర్ట్ ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుందంటే ఈ ఏరియా కట్ అవుతుంది ఒకటి, ఇక్కడ బరువు కూడా పడిపోతుంది. సో, మీరేం చేయండి అంటే వాల్ కట్టేయండి. ఇట్లా వాల్ కట్టేసి ఇది ఓకే. దీనికి ప్రాబ్లమ్ లేదు. ఇలా ఉన్నటువంటి దానికి దీనికి కూడా ప్రాబ్లమ్ లేదు. అదేవిధంగా మీరేం చేశారు హెవీ డ్యామేజ్ చేసేది ఈ నైరుతిలో కూడా. స్వామి ఒకసారి ఇటు రండి. రాజు ఇటు రండి. ఇక్కడ కూడా సరే ఇది ఇక్కడ కూడా చూడండి స్వామి. ఇక్కడ ఇది పడమర నైరుతి, దక్షిణ నైరుతిలో కూడా ఈ పిల్లర్ సపోర్ట్ తీసుకున్నారు వీరు. ఇది వేరండి, ఇది వేరు. ఇది ఎప్పుడైతే ఇట్లా సపోర్ట్ తీసుకున్నారో ఇక్కడ నైరుతి డ్యామేజ్ అయిపోయిందండి. ఈ నైరుతి మెట్లకు 90లో ఉండాలన్నమాట. ఇది పైకి, ఇది బయటకు వచ్చేసి 2 బయటకు వచ్చేసి ప్లేస్ తగ్గిపోయింది. ఇది హెవీ డ్యామేజ్. ఇది చాలా డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల ఈ దక్షిణ నైరుతి, పడమర నైరుతి డ్యామేజ్ అవుతుంది. అంటే ఇది వాల్ ఇలా వెళ్ళిపోవాలి. ఇది ఏం తప్పేం కాదు. ఇది ఓకే అండి. ఇలా సపోర్ట్ తీసుకోవచ్చు. ఇది తప్పేం కాదు. ఇంకోటేం స్వామి అంటే ఇప్పుడు ఈ సపోర్ట్ తీసుకున్నారు. సో, దీనివల్ల కూడా పడమర నైరుతి పెరిగిపోతుంది స్వామి. ఇది వాస్తవానికి బీమ్ మీదనే ఆగుతుంది. కాకపోతే మేస్త్రి ఏం చేశాడు అంటే ఇది సపోర్ట్ ఉంటుందో లేదా అని ఇది ఇచ్చాడు. దీనివల్ల పడమర నైరుతి పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఈ కార్నర్‌లో ఇది ఉండడానికి వీల్లేదండి. దీనివల్ల నైరుతి హెవీ డ్యామేజ్ స్వామి.